హాయ్ అండి. మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్‌కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కూర అండి. మరి ఈ కాకరకాయ కూరని నేను చేదు లేకుండా ఎలా చేస్తానో, ఏమేమి చేస్తానో వీడియోకైతే చూద్దాం పదండి. సింపుల్‌గా చేస్తాను. నేను కాకరకాయ కర్రీ చేయబోతున్నానండి. చేదు లేకుండా మన షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిది గదా ఇది. చేదు లేకుండా కాకరకాయ కర్రీ చేయబోతున్నాను. మరి అందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇక్కడున్నాయి. ఒక అర్ధ కేజీ అయితే నేను కాకరకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టాను సన్నగా. మరి ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి కొద్దిగా, 2 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు, కావాల్సినంత కరివేపాకు, ఆయిలు, కొత్తిమీర అండి. అంతేనండి మన కాకరకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. చేదు లేకుండా ఎట్లా చేస్తానో మరి ప్రాసెస్‌లోకైతే పోదాము, చూద్దాము. స్టవ్ అయితే వెలిగించానండి. పెన్నం గూడా పెట్టినాను. పెన్నం మీద కొద్దిగా ఇవి ఏంచాలండి. ఈ కసర వాసన పోయేంత వరకు ఒక 10, 15 నిమిషాలైతే ఏంచాలి దీంట్లోని. చిన్న మంట మీద, మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా గాదు. చిన్న మామూలుగా పెట్టుకొని మంట మీద ఏంచాలండి. ఇప్పుడైతే నేను ఇవన్నీ ఏంచుతాను. ఈ వేగ లోపల నేను ఉల్లిగడ్డలు, టమాటాలండి కట్ చేస్తాను. ఇంకా పచ్చిగున్నాయండి. ఇంకా కొద్దిగా ఫ్రై చేస్తాను. ఇవి అట్లా పెనం మీద ఫ్రై చేస్తే చేదనేది కర్రీ ఉండదండి. చాలా బావుంటది ఇట్లా ఫ్రై చేస్తే. చాలా మంది ఏం చేస్తారంటే అట్లనే తాలింపేసేసుకుంటారు. ఉప్పు నీళ్ళలో వేసి చేసుకుంటారనమాట చాలా మంది. అట్లా కాకుండా ఈ విధంగా పెనం మీద ఏంచితే మాత్రం చాలా అంటే చాలా బావుంటది. కర్రీ చేసుకున్నా, చేసుకున్నా కూడా చేదనేది ఉండదండి. చాలా బావుంటది. కొద్దిగా ఫ్రై చేయాలండి. ఇంకా ఫ్రై కావాలవి. ఈ విధంగా అయితే ఫ్రై చేశానండి. పెనం మీద ఆయిలయితే వేయలేదు. ఉట్టిగానే పెనం మీద అయితే వేయించాను. ఈ విధంగా అయితే సరిపోతది. నేను దీన్ని పక్కకు తీసేసి ప్రాసెస్ అయితే చేస్తానండి ఇప్పుడు కర్రీది. ఇది ఇప్పుడు బాగా ఏగినాయి గదా! ఈ విధంగా అండి. పెనం మీద బాగా ఏగినాయి గదా! నేనైతే ఇంక తీస్తాను ఇప్పుడు దీంట్లను. పక్కకు తీస్తాను. నేనైతే ఇప్పుడు ఆయిలేస్తున్నానండి. కాకరకాయలకు సరిపోయినంత. ఇది నేను 4 గంటలైతే వేస్తున్నాను. 4 గంటలైతే వేశానండి. కాకరకాయకు కొద్దిగా ఆయిల్ ఎక్కువుంటేనే బావుంటది. 5 పప్పు గంటలైతే వేశాను. చిన్న పప్పు గంట అండి ఇది. 5 పప్పు గంటలైతే వేశాను. మరిప్పుడు ఆయిలైతే బాగా హీట్ అయింది. కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను నేను. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి వేస్తున్నాను. తుంచి వేశాను. కొద్దిగా అన్నీ కలిపెట్టినానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపెట్టినటివి నేనైతే వేస్తున్నాను ఇప్పుడు. కొద్దిగానే వేశానండి. ఇది బాగా పోపయితే బాగా ఎర్రగయింది గదా! మనము ఏంచి పెట్టుకున్నాం గదండీ డ్రైగా ఆయిల్ లేకుండా. అవైతే ఇప్పుడు వేస్తున్నాను ఇందులో. ఒక్కసారి కలపాలండి బాగా ఆయిల్‌లో. ఆయిల్ ఎక్కువనే వేసాం గదా! ఈ ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై అయితే కాకరకాయనేది చేదు రాదండి. నిజంగా అండి. కాకరకాయలు ఈ విధంగా చేస్తే చేదనేది ఉండదు. బాగుంటది. ఎందులోకైనా రొట్టెలోకైనా తినొచ్చు, అన్నంలోకైనా తినొచ్చు, చపాతీలోకైనా ఎందులోకైనా అదిరిపోతదండి టేస్ట్ నిజంగా. సింపుల్‌గానే చేసుకోవాలండి. అవి ఇవి ఏసి ఉన్న ఫ్లేవర్‌ని పోగొట్టకూడదు గదా! సింపుల్‌గా ఈ విధంగా చేసుకొని తింటే కాకరకాయ తిన్నట్టుంటది. బావుంటది గదండీ సింపుల్‌గా. కొద్దిగా అయితే పసుపేస్తున్నానండి. కొద్దిగానే వేశాను. మరీ ఎక్కువ వేసుకోవద్దంట్లే పసుపు వాసన ఉంటది గదా! కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. ఒక 2 రెమ్మలు. ఓ 2 రెమ్మలు కరివేపాకు వేశాను. ఇప్పుడు బాగా కలిపి ఉప్పు, పసుపు, కరివేపాకు ఇవల్ల బాగా కలిసేంత వరకు బాగా కలపాలా. కలిసింది గదా! ఇందులో కొద్దిగా నేను అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. నేనైతే తాలింపులో వేయలేదండి.
ఇట్లా ఇట్లా వేస్తే దీంట్లో వేస్తే చాలా బాగుంటదండి ఆ ఫ్లేవరు. కొద్దిగా అల్లం పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది వేస్తున్నానిప్పుడు. కొద్దిగానే వేసుకోవాలండి. మళ్ళీ అల్లం ఫ్లేవర్ అనేది కర్రీలో కనపడకూడదు. కాకరకాయ గదా! నిజంగా. మామూలుగా కాకరకాయ కూర లెక్కనే ఉండాలండి. ఫ్లేవర్ అనేది కాకరకాయ ఫ్రై లెక్కనే ఉంటే బావుంటది. కాకరకాయ అనే కాదండి. ఏదైనా గూడక ఎక్కువ వేసుకోకూడదు. తక్కువ తక్కువ వేసుకుంటే ఇక ఆ కర్రీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తదనమాట తినేటప్పుడు. ఇప్పుడైతే నేను ఒక 2 నిమిషాలండి మూత పెడతాను. ఆయిల్ ఉంది కింద. బాగా ఆయిల్‌లో ఇవి బాగా కరివేపాకు, ఈ కాకరకాయలు అವೆಲ್ಲ బాగా ఫ్రై అయితాయండి. సిమ్ చేసి పెట్టాను నేను. సిమ్ చేసి ఒక 2, 3 నిమిషాలు ఇట్లా ఉంటే అది బాగా కాకరకాయలు ఆయిల్‌లో మగ్గుతాయన్నమాట. నేనైతే మూత పెడుతున్నాను ఇప్పుడు. మూత తీస్తున్నానండి. బాగా అయితే ఆయిల్‌లో బాగా మగ్గినయి. ఆయిల్ అయితే బాగా మగ్గినాయండి. ఆయిల్ కూడా బాగా ఎండిగా ఉంది. ఇప్పుడు నేను టమాటాలు వేస్తున్నాను. టమాటాలు, ఉల్లిగడ్డలండి కట్ చేసి పెట్టాను. అవైతే ఇప్పుడు వేస్తున్నాను. ఇది బాగా కలపాలి ఒకసారి. అంతా కలిపిన తర్వాత టమాటాలో నీరొస్తది గదా! చాలా బావుంటదండి ఉడికిన తర్వాత కర్రీ. చిన్న పిల్లలు చాలా మంది కాకరకాయ అంటే తినరండి. అట్లాంటప్పుడు కర్రీ చేసి పెడితే కనుక్కోలేరండి. కాకరకాయనా ఇది ఏందంటారు. సన్నగా కోసుకుంటే కూడా చాలా బావుంటది. తంపకాయ కూరలకి భలే ఉంటదండి ఇది. కారం చేదైతే అస్సలుండదండి. చాలా బావుంటది. ఇప్పుడు టమాటాలు వేసినాం గదా! కొద్దిగా అయితే కారం వేస్తున్నాను. ఒక ఒక టీ స్పూన్ అండి. అంతే ఎక్కువ కారము. కొద్దిగా అండి. టీ స్పూనేసి కొంచెం పైన కొద్దిగా వేశాను. ఇప్పుడు కలుపుతాను. ఆ టమాటాలో ఉండే ర నీరొస్తది గదండీ! ఆ వాటరొచ్చిన తర్వాత చూసుకొని వాటర్ వేసుకోవాలా. ఇప్పటికేమో నేను మూత పెడుతున్నాను. సిమ్ చేశానండి. స్టవ్ అయితే సిమ్‌లో పెట్టాను నేను. ఇప్పుడు మూతయితే తీస్తున్నానండి. ఉడుకుతుంది గదా! ఆ టమాటాల నుంచి బాగా నీరొచ్చింది గదా! బాగా అయితే ఉడికింది. టమాటాలు బాగా ఉడుకుతున్నాయండి. కొద్దిగా ఇప్పుడు అవసరం ఉంటే వాటర్ వేసుకోవచ్చు. ఎందుకంటే కాకరకాయలు ఉడకాల గదా! నేనైతే కొద్దిగా ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. కొంచెం ఉంది దీంట్లో. ఇంకా కొద్దిగా వేస్తున్నానండి. ఉడకాలి గదా! కాకరకాయలు. కొద్దిగా అయితే వాటర్ వేశానండి చూసుకొని. కొద్దిగా వేశాను. ఒక గ్లాస్ అయితే వేశానండి. ఒక మామూలుగా కొంచెం పెద్ద గ్లాస్‌తోనే పోసాను. ఎందుకంటే ఉడకాలి గదా కాకరకాయలు. ఆయిల్‌లో మగ్గినప్పటికి గూడక వాటర్‌లో ఉడికితే బావుంటదండి కాకరకాయ. నేనైతే ఇప్పుడు మూత పెడతాను 5 నిమిషాలు. ఇది బాగా మగ్గాల గదా! మూత పెడుతున్నాను. చూసుకొని మరీ వాటర్ కావాలంటే వేసుకోవచ్చనమాట. సరిపోతది ఇది థిక్‌నెస్. ఇది ఉడికేసరికి బాగా దగ్గరికయితదనమాట ఇంగ. మూత పెడుతున్నాను. నేనైతే మూత తీస్తున్నానండి. 5 నిమిషాలయితే అయ్యింది. నేను కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నానండి. ఉప్పు అవన్నీ ఇప్పుడు చెక్ జేసుకోవాలండి ఇంగ. ధనియాల పొడి వేశాను గదా! కొంచెం అయితే ఉప్పు చూస్తాను నేను ఇప్పుడు. ఈ టైంలోనే ఉప్పు వేసుకుంటే సరిపోతదింక. ఉప్పు ఆల్రెడీ మనం అప్పుడు ఎక్కువ వేసాం కాబట్టి సరిపోయుంటదని అనుకుంటున్నాను నేను. కానీ చూస్తానండి నేనిప్పుడు. చూడు నీళ్ళు వాటర్ గూడా ఏం లేదు గదా! కొద్దిగా అయితే ఉంది. ఆ మాత్రం గొజ్జుంటే బావుంటదండి. గొజ్జుండాలా. చూసినారా గొజ్జు అంతా దగ్గరికయిపోయింది గదా! ఇప్పుడైతే నేను ఉప్పు సరి చేసి ఉప్పేస్తాను తక్కువుంటే. అది కొత్తిమీరైతే వేస్తాను. కొత్తిమీరైతే చల్లుతున్నాను. ఉప్పయితే పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. ఉప్పు, కారము చేదైతే లేదండి. మీరు వేసుకుంటే దీంట్లో బెల్లం వేసుకోవచ్చండి. లేదు మేము మసాలాలు వేసుకుంటామంటే అన్ని మసాలాలు గూడా వేసుకోవచ్చండి. నేను
మసాలాలు ఎక్కువ లేకుండా చేసినానండి. కానీ చాలా బాగుంది. దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకోండి. నేనైతే వేయలేదు. నిజంగా అండి చాలా బాగుంది. ఇప్పుడైతే నేను అయిపోయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నా. సర్వింగ్ బౌల్‌లోకి తీస్తానండి ఇంగా. అయిపోయిందండి మన కాకరకాయ కర్రీ. నిజంగా అండి చానా అంటే చానా బాగుంది. కాంబినేషన్ అండి జొన్న రొట్టె చేశానండి నేను. నిజంగా చానా అంటే చానా టేస్టీగుందండి. సేదు గూడా అయితే ఎక్కువ లేదండి. నిజంగా అండి చానా బాగుంది. చానా అంటే చానా బాగుందండి. నిజంగా షుగర్ పేషెంట్స్‌కి చానా మంచిది గదా! నిజంగా అండి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. ప్లీజ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి.